కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ వేడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పట్టును నిలుపుకున్నారు. మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అయ్యారు. క్యాంప్ నుండి కరీంనగర్ బయలుదేరారు బీజేపీ కార్పొరేటర్లు. ఈ మేరకు కాషాయం కార్యకర్తలు సంబరాలకు సిద్ధమయ్యారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి రిషికేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రిషికేష్, కరీంనగర్ మేయర్ పీఠం మీద అయితే ఉత్కంఠ వీడింది. బండి సంజయ్ తన పట్టు నిలుపుకోగలిగారు. వివరాలు ఏంటి? ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక బీజేపీ వైపు వెళ్తుందా, విపక్ష కూటమి కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా అనేటువంటి ఉత్కంఠకు మరి కాసేపట్లో తెరపడనుంది. 99 టీవీకి అందుతున్న స్పష్టమైన విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోనుంది. మేయర్, డిప్యూటీ మేయర్ కు సంబంధించినటువంటి ఎన్నిక కేవలం లాంఛనంగా మారుతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 99 టీవీ కొలగాని శ్రీనివాస్ మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు పేర్లను మనం ఇప్పటికే బ్రేక్ చేశాం. దీనికి సంబంధించి కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే కాంగ్రెస్, అదే విధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎంఐఎం, తర్వాత స్వతంత్ర అభ్యర్థులంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్లడంతో ఆ సంఖ్య 24కు చేరింది. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గంగుల ఆర్మీ ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ టీం 9 స్థానాలతో పాటు ఒక ఇండిపెండెంట్ 10 స్థానాలు, గంగుల కమలాకర్ ఎక్స్ అఫిషియో ఓటుతారంగా 11 స్థానాలు ఉండగా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగింది. ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కనుక మద్దతు ఇస్తే కాంగ్రెస్ వైపు మేయర్ వెళ్లే అవకాశం ఉందంటూ కూడా నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన మార్క్ రాజకీయాన్ని చూపెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మేయర్ గా తనకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ నుంచి కొలగాని శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్టు, కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరేస్తానని తన పట్టు నిలుపుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఎన్నిక దాదాపుగా మొదటగా అందరు అభ్యర్థులకు సంబంధించి, కార్పొరేటర్లకు సంబంధించినట్టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తరువాత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కరీంనగర్ ఆర్డీఓ ఎన్నికల అధికారిగా ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. మొత్తంగా కూడా భారీ బందోబస్తు మధ్య ఉదయం 8 గంటల ప్రాంతంలో కరీంనగర్ కు బీజేపీ బృందం బయలుదేరింది. దారి పొడవునా బీజేపీ శ్రేణులకు ఘన స్వాగతం పలుకుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున బీజేపీ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే బీజేపీకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారమే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతోనే బీజేపీ శ్రేణులు సంబరాలకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేయలేదు. కానీ ఓటింగ్ లో పాల్గొంటుందా లేదా, తటస్థ వైఖరిలో ఉంటుందా అనేటువంటిది తేలాల్సి ఉంది. మ్యాజిక్ ఫిగర్ అవసరం లేకుండానే బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది అనేటువంటి సమాచారం మనకు అందుతా ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఓట్లలో దాదాపుగా 3 ఓట్లు బీజేపీ వైపు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా కూడా బీఆర్ఎస్ మద్దతు ఉంటుందా లేక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతోనే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంటుందా అనేటువంటిది కాసేపట్లో ఆ సస్పెన్స్ వీడనుంది. 33 స్థానాలు ఇప్పటికే గెలిచిన 30 స్థానాలతో పాటుగా 3 స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి ఇప్పటికే కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. సో బీజేపీ సంఖ్య 33గా ఉంది. ఎక్స్ అఫిషియో ఓటు కేంద్ర మంత్రి వినియోగించుకుంటే కనుక ఆ సంఖ్య 34 చేరుతుంది. 35 అనేది మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇంకొక స్వతంత్ర అభ్యర్థి బీజేపీకి మద్దతు ప్రకటిస్తారనేటువంటి ఒక సమాచారం. బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున 3 అభ్యర్థులు వారు మద్దతు ప్రకటిస్తారంటూ కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా బీజేపీ మాత్రం కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంటుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే కొలగాని శ్రీనివాస్ తో పాటుగా వాసాల రమేష్ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి
వాసాల రమేష్ పేరు పరిశీలనలోకి వచ్చింది. గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గా చేసి బీఆర్ఎస్ నుంచి చాలా సంవత్సరాల క్రితమే వచ్చినటువంటి గుగ్గిలే రమేష్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అధిష్టానం బీజేపీ కార్యకర్త వైపే మొగ్గు చూపినట్టుగా శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ లో మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద ఎత్తున పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. సో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇతను 2 సార్లు గెలుపొందారు. గతంలో సర్పంచ్ గా కూడా పనిచేశారు. అంటే ఏదైతే తీగలగుట్టపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీనివాస్ ఇక్కడ సర్పంచ్ గా కూడా గతంలో గెలిచినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ మండల ప్రధాన కార్యదర్శి బీజేపీ పార్టీకి గత 25 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసిన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు సంఘ కార్యకర్తకు అనుబంధంగా ఉండడం, బీజేపీలో చురుకైన పాత్ర కార్యకర్త ఉండడంతో కొలగాని శ్రీనివాస్ పేరు ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. నిన్ననే 99 టీవీ ఈ పేరును బ్రేక్ చేసింది. బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందనే విషయాన్ని కూడా బ్రేక్ చేశారు. అనుభవం వైపు బీజేపీ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే కార్పొరేషన్ సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు పేరు ఖరారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఓటింగ్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇంకా ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మాత్రం చూడాలి. జ్యోతి, మొత్తంగా అయితే కూడా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ వైపు వెళ్ళింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పూర్తిగా అన్ని వ్యూహాలను ఛేదించి తన పట్టు నిలుపుకున్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న జగిత్యాల మున్సిపాలిటీ కూడా ఉత్కంఠను కలిగిస్తా ఉంది. దీనికి సంబంధించి జగిత్యాలలో డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి కావచ్చు, అటు జీవన్ రెడ్డి వర్గానికి మధ్య పెద్ద ఎత్తున మున్సిపల్ చైర్పర్సన్ పోటీ అనేది కొనసాగింది. అయితే ఏఐసిసి కార్యదర్శిగా ఉన్న సచిన్ సావంత్, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఇద్దరి చొరవతో అటు జీవన్ రెడ్డి వర్గంతో ఇటు సంజయ్ వర్గంతో పెద్ద ఎత్తున నిన్న ప్రజాభవన్ లో పూలే భవన్ లో పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే అధికారికంగా వారంతా కౌన్సిలర్లకు సంబంధించినటువంటి అధికారికమైన సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి చెందినటువంటి వారికే మున్సిపల్ చైర్పర్సన్ పదవి దక్కనున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సమిండ్ల వాణి శ్రీనివాస్ పేరు ఖరారైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే అడువాల జ్యోతితో పాటుగా తోపారపు లావణ్య వీరిద్దరి పేర్లు కూడా దాదాపుగా అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. తోపారపు లావణ్యను జీవన్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో సీల్డ్ కవర్ ద్వారానే ఒక ప్రతినిధి ద్వారా కాంగ్రెస్ జగిత్యాలకు సీల్డ్ కవర్ లో మున్సిపల్ చైర్పర్సన్ ను పంపిస్తుంది. కాంగ్రెస్ ఇది సాంప్రదాయం, గతంలో ఉన్న సాంప్రదాయం సీల్డ్ కవర్ లో మున్సిపల్ చైర్పర్సన్ యొక్క సాంప్రదాయాన్ని మరోసారి కాంగ్రెస్ పట్టుకుంది. జీవన్ రెడ్డి కావచ్చు, డాక్టర్ సంజయ్ కావచ్చు, అటు కాంగ్రెస్ శ్రేణులు ఎవరికి కూడా సమాచారం లేదు. కేవలం క్యాంపు రాజకీయాల నుంచి నేరుగా వారు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారు. అంటే ప్రమాణ స్వీకారం తర్వాత ఓటింగ్ లో పాల్గొంటారు. అయితే ఖరారైన అభ్యర్థికి సంబంధించిన కాంగ్రెస్ ప్రతినిధి సీల్డ్ కవర్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంట్లో 3 పేర్లు మనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. సమిండ్ల వాణి శ్రీనివాస్, అదే రైట్. థ్యాంక్ యూ రిషికేష్. కరీంనగర్ మేయర్ గా పీఠంపై ఉత్కంఠ వీడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పట్టును నిలుపుకున్నారు. మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అయ్యారు. క్యాంప్ నుండి కరీంనగర్ బయలుదేరారు బీజేపీ కార్పొరేటర్లు. ఈ మేరకు కాషాయం కార్యకర్తలు సంబరాలకు సిద్ధమయ్యారు.
ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపల్